మీరు చిట్టీల రూపంలో మీ అమౌంట్‌ని మీరు సేవ్ చేసుకోవాలనేసి మీ లోకల్‌లో మీ ఇంటి దగ్గర కావచ్చు, లేదంటే మీ విలేజెస్‌లో కావచ్చు, మీ సరౌండింగ్స్‌లో ఎవరన్నా ఈ చిట్టీల బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మీ అమౌంట్ కొంత మొత్తాన్ని సేవ్ చేసుకుంటే మీకు ఒక టైంకి అది హెల్ప్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది పే చేస్తున్నారా? వాళ్ళు కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల వాళ్ళు దివాలా చేయడమో, లేదంటే వాళ్ళు మీ అమౌంట్ అంతా తీసుకొని దివాలా తీసి ఇంటికి లాక్కేసుకొని వెళ్ళిపోతున్నారు. సో అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి టైంలో వాళ్ళ పైన ఎలాంటి కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి, అండ్ ఇలాంటివి జరగకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఎంక్వైరీస్ చేసుకోవాలి అనేసి ఈరోజు మన లాపాయిస్ లో మనం షేర్ చేసుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చిట్టీలు అంటే ఈ చిట్స్ నడిపే వాళ్ళు ఒక ఈ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు వచ్చేసేసి రిజిస్టర్ ఆఫ్ చిట్స్ లో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేపించుకోవాలండి. వాళ్ళ నేమ్ తో కావచ్చు, లేదంటే వాళ్ళ సంస్థతో కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎంత అమౌంట్ రిజిస్ట్రార్ దగ్గర వాళ్ళు సేవ్ డిపాజిట్ చేశారు, అంటే ఎంత అమౌంట్ డిపాజిట్ చేశారు, ఈ అంటే వాళ్ళ నేము, సంస్థ నేము రిజిస్ట్రేషన్ అయ్యిందా, అండ్ వాళ్ళు ఎంత అమౌంట్ డిపాజిట్ చేశారు, ఈ పాయింట్స్ అనేది మీరు ఎంక్వైరీ చేసుకొని తర్వాత వాళ్ళ దగ్గర మీరు అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ దివాలా తీసినా, వాళ్ళు బోర్డు తిప్పినా కూడా వాళ్ళ పైన కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. వాళ్ళకు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ నీట్ గా అక్కడ రిజిస్టర్ ఆఫ్ చిట్స్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళ కంప్లైంట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. మీరు కంప్లైంట్ పెట్టినా కూడా కోర్టు ద్వారా మీ అమౌంట్ అనేది మీరు రికవరీ చేసుకోవచ్చండి. బట్ సమ్ టైమ్స్ మన ఇంటి దగ్గర కావచ్చు, లోకల్ గా కొంతమంది విలేజెస్ లో కావచ్చు, కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ గా చిన్న ఇళ్లలో లేడీస్ కావచ్చు, లేదంటే జెంట్స్ కావచ్చు, ఈ చిట్టీల బిజినెస్ అనేది చేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ అనేది ఉండదు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చిట్టీస్ అమౌంట్ అంతా పే చేయించుకొని ఒక్కసారిగా అమౌంట్ అంతా తీసుకొని దివాలా తీస్తున్నారని చాలా వార్తలలో కావచ్చు, మీరు లోకల్ గా కావచ్చు, మీరే కావచ్చు, చాలా మంది ఫేస్ చేశారనేసి నాకు మెసేజ్ చేశారండి. సో ఇలాంటివి జరగకుండా ఫస్ట్ వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేసుకొని తర్వాత మీరు చిట్టీల రూపంలో మీ అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సేవ్ చేసే ప్రతి రూపాయి మీ కష్టార్జితం. మీరు ఎంతో కష్టపడి మీ అమౌంట్ ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటారు. సో అలాంటి టైంలో మీరు మంచిగా నమ్మకం ఉన్న చోట మీరు సేవ్ చేసుకుంటేనే మీ అమౌంట్ కి మీకు వాల్యూ ఉంటుంది. మీ అమౌంట్ ని మీరు మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇట్లా లోకల్ వాళ్ళ దగ్గర మీరు సేవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు దివాలా తీయడం, వాళ్ళ ఇంటికి లాక్ వేసుకొని వెళ్ళిపోతారు. అలాంటి టైంలో